డాన్స్ సెగ్మెంట్ చూసి ఎంజాయ్ చేద్దాం. ఇలాంటి పాటల మధ్య యాంకర్ ఇట్లాంటి బట్టలు వేసుకొని వస్తే బాగుండదు కాబట్టి ఓనర్ గారు ఇంద్రజ గారు ఆ సాంగ్ జరిగినంత సేపు అసలు నాన్ స్టాప్ గా హెడ్ ఊపుతూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు బాడీ కూడా ఊపాల్సిందే. కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమా
ఓనర్ గారితో. ఏమంటారు? మాకు నువ్వేం మాయ చేసావో అది కూడా కావాలి. మాకు అమ్మైనా నాన్నైనా అన్ని మీరే కదా మేడం, ఒక్కసారి చేయండి. ఈ పిల్ల గడ్డలో పడుకుంటే దున్నపోతు గడ్డలో దొరలు అన్నట్టుంది. మీరు అది చేయండి. దారిలో బాత్రూమ్కి వెళ్తా బాటిల్ పడుతుంది, నేను ఏడు వస్తాం కావాలంటే. నిజంగా మ్యామ్, రోహిణి వాళ్ళ చేతి నుంచి బాటిల్ లాగేసింది. పాపం వాళ్ళు ఏదో అర్జెంట్ పని మీద వెళ్తూ ఉంటే అలా లాగేసిందా? వాళ్ళు ఉరుక్కుంటే బాటిల్ లేకుండా వచ్చి రాఘవ గారి పక్కన కూర్చున్నారు. మన ముందు గోదావరి కని నంది అవార్డు గ్రహీత ఆనా, నువ్వు ఏ క్యారెక్టర్ ఆనో కూర్చో. సో పెద్దరాయుడు గారు ఎలా అనిపించింది? ఆనా అంటే మీ డాన్స్ నాకు ఆనిందని. రామ్ ప్రసాద్ గారు మీరు చెప్పండి. మేడం తర్వాత చెప్తాను నేను. ఫస్ట్ వెతుకు గురించి జోక్స్ పార్ట్ కాకుండా సీరియస్ గానే మంచం మీద నెల పడుకుంటుంటే కిట్లు వేస్తాం కదా, దున్నపోతు గడ్డి తిన్నాం అలానే మెసేజ్ ఓరియంటెడ్ ఏమో అనుకున్నా. లేచింది అంటే అప్పుడు సడన్ గా భూమిక అదేంది. అసలు భూమిక డాన్స్ ఒక భూమి వేస్తే ఎలా ఉంటుందో అలాగా. నా పైకి కొంచెం భయం వేసిందిరా, ఎక్కడ ఎపిసోడ్ అయిపోద్ది వెళ్ళిపోలే అందరం కలిసి. కింద ఇందాక దారిలో ఇద్దరు బాత్రూమ్కి వెళ్తున్నారు కదా, వెళ్తున్న వాళ్ళు ఆపుగా డాన్స్ ఎందుకు వేసారు? ఆ టైంకి అంత అసలు మామూలు టైంలో మనం ఉండలేము, కానీ వాళ్ళతో కూడా నువ్వు డాన్స్ చేయించండి సూపర్. అండ్ జోక్స్ పార్ట్ నేను పక్కన పెట్టేసి రియల్ పార్ట్ ఇది. శిరీష గారు డాన్స్ గురించి చెప్పాలి, ఎందుకంటే శ్రీదేవిలో అందంగా డాన్స్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ స్టేజ్ నువ్వు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మేడం డాన్స్ గురించి చెప్పాలంటే, అందంగా డాన్స్ చేయడం వేరు, మామూలుగా డాన్స్ చేయడం వేరు. అందమే డాన్స్ చేసుకొస్తే ఎలా ఉంటుందో అలాగని చెప్పమని చెప్పాడు నాకు. నాకు ఇంట్రెస్ట్, నాకంటూ డాన్స్ వచ్చింది, మీ ఒక్క డాన్స్ నాకు వచ్చిన, ఏ డాన్స్ రాదు నాకు. జోక్స్ ఏ పార్ట్ మేడం, ఇది రియల్ పార్ట్ మేడం. సో ఇంద్రజ మ్యామ్, మీకు ఎలా అనిపించింది శిరీష అండ్ రోహిణి గారు పర్ఫార్మెన్స్? శిరీష క్లాసికల్, ఎన్ని సాంగ్స్ ఎన్ని జానరాస్ వచ్చినా సరే క్లాసికల్ కున్న వాల్యూ దానికి ఉంది. చాలా చాలా బాగా చేసి అది తీర్చేశారు మీరు. రోహిణి గారు చాలా రెస్పెక్టెడ్ గా చూసే కొంతమందిలో మీరు కూడా ఒకరు. మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన ఒక క్వాలిటీ ఏంటంటే, ఏదో వచ్చాం, ఏదో చేసాం, ఏదో వెళ్ళిపోయాం అని కాకుండా సిన్సియర్ గా ఏ తీసుకున్నా గానీ, అది పర్ఫార్మెన్స్ వైజ్ కానివ్వండి, డాన్స్ అయినా కానివ్వండి, చాలా చాలా బ్యూటిఫుల్ గా 100కి 100% మీ ఎఫర్ట్స్ మీరు పెడతారు. అది నాకు చాలా చాలా ఇష్టం. కొంతమంది డాన్స్ చేసినప్పుడు చూస్తూ ఉండాలనిపిస్తుంది, అలా చూడాలనిపించేదిలో మీరొకరు, రామ్ ప్రసాద్ గారు. మేడం నేను ఖండిస్తున్నాను మేడం, లాస్ట్ వీక్ నా డాన్స్ పర్ఫార్మెన్స్ చూడలేదు మీరు? లేదు, చూడలేదండి, అందుకే బతికున్నాను ఇంతవరకు. వెరీ నైస్ రోహిణి. అండ్ హూ ఇస్ ద కొరియోగ్రాఫర్? సో నైస్ మాస్టర్, వెరీ నైస్. Thank you so much Indruja garu, and also thank you so much Shinu Master for this wonderful colorful performance. Thank you.